అందరికీ నమస్తే. ఓటర్ వెరిఫికేషన్ ఎస్ఐఆర్ సర్ పేరుతోని థర్డ్ ఫేజ్లో 16 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో వెరిఫికేషన్ జరుగుతుంది. ఓటర్ వెరిఫికేషను డెమోక్రసీకి అంటే ప్రజాస్వామ్యానికి పునాది ఓటు. ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం అంటాడు అబ్రహం లింకన్. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్. సో లేదా ఎండ్ ద పీపుల్ కూడా అనుకోవచ్చు. సర్కి స్పందన లేదంటే అవగాహన లేక గ్రామాల్లో నిశ్శబ్దంగా ఉన్నది. అది కొంచెం అవగాహన ఉన్నోళ్ళు పూర్తి చేస్తే ప్రాబ్లం లేదు. నాకు తెలిసి ఎక్కువ శాతం బిఎల్ఓ బూత్ లెవెల్ అధికారులకు సంబంధించి బూత్ లెవెల్ ఆఫీసర్లుగా అంగన్వాడీస్ని పెట్టారు. అంగన్వాడీలకు సంబంధించి కొంతమందికి 100కే 10% అవగాహన ఉంది, 90% మందికి లేదు. భర్తలు కొడుకులతో చేపిస్తున్నారు. వాళ్ళు చేయగలిగే వాళ్ళైతే వాళ్ళు చేయగలిగే అవగాహన లేకపోతే నన్ను మనిషిని పెట్టి చేపిస్తున్నారు. ఇది పరిస్థితి. సో ఇంకెవరన్నా ట్రైనింగ్ ఇచ్చి చేపించగలిగితే బాగుండేది. సెల్ ఫోను నెట్వర్క్ వాళ్ళకి అంత అవగాహన ఉండట్లేదు. ఇది పరిస్థితి. ఇంకా జూన్ 25న మొదలుపెట్టి 2026 జూన్ 25న మొదలు పెడితే జూలై 24 వరకు ఈ ప్రోగ్రాం ఉన్నది. ఆగస్టు 3 దాకా పెంచారు లేటెస్ట్గా. సో 80 లక్షల ఓటర్లకు సంబంధించి టార్గెటెడ్గా మనకు కనపడతా ఉంది. చాలామంది మాజీ సీఎంలకు సంబంధించి ప్రస్తుత సీఎంలకు సంబంధించి 2 ఓట్లు ఉన్నాయనేది 16 రాష్ట్రాల్లో మనకు అర్థమవుతోంది. ఏదో పార్టీల నాయకులు, సినిమా యాక్టర్లకు కూడా 2 నుంచి 4 సార్లు ఓట్లు ఉన్నాయనేది. ఒక ఓటు అనేది డిమాండ్. మనం ఆధార్ లింక్ పెట్టమను సర్ పేరుతోని అది వెరిఫికేషన్ చేస్తున్నారు, స్వాగతిస్తున్నాం. దొంగ ఓట్లు పోతాయి. 26 లక్షల ఓట్ల నుంచి 30 లక్షల ఓట్లు ఇటు ఆంధ్రాలో వాళ్ళు అక్కడికి వెళ్ళేస్తున్నారు. 2023లో ఇక్కడ ఎన్నికలు జరిగితే 2024లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ ఓట్లు వేసారు ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు, అక్కడ మళ్ళీ ఓట్లు వేస్తున్నారు. సో ఇవన్నీ పోతాయి. దేశంలో ఒక ఓటుకి ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్, రాజ్యాంగం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఒక ఓటు ఉండాల్సిందే. నేను కాదనట్లేదు. ఎవరికైనా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా లేకపోతే యూనైటెడ్ టెరిటరీస్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటు ఉండాలి. దాన్ని ఎవరు కాదనలేరు. నేను కూడా అదే చెప్తున్నాను. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అదే పనిగా దొంగ ఓట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు ఉంటాయి. అక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ ఓట్లు వేస్తారు. మళ్ళీ వచ్చి పట్టణాల్లో జరిగే మున్సిపల్ వార్డు మెంబర్లు, చైర్మన్లు లేకపోతే కార్పొరేషన్లో జరిగేటువంటి ఇది ఒక పితలాటకం అయిపోయింది. సో దీన్ని ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలు పెట్టుగా తయారైపోయింది. సో ఏ పార్టీ ఓడు డబ్బులున్నోడు ఒక వ్యవస్థలాగా తయారైంది. ఇప్పటికే ఇది ప్రజాస్వామ్యం కాదు, ధనస్వామ్యం, ఎన్నికల స్వామ్యం, ప్లూటోక్రసీ ఇట్లాంటి మాటలు వినపడతా ఉన్నాయి. ఓటుకు నోటు ఇవ్వటం, ఓటుకి మందు ఇవ్వటం, ఓటుకి మటన్ ఇవ్వటం, ఓటుకి డబ్బులు ఇవ్వటం, ఓటుకు లేకపోతే పెన్షన్ ఇప్పిస్తానటం, ఓటుకి కాంట్రాక్ట్ జాబ్ ఏమైనా ఇస్తే స్కూల్లో ఏమైనా ఉద్యోగ వాలంటీర్ ఉంటే ఇస్తామనటం. ఇవన్నీ తాయిలాలే కదా. ఇటువైపు తీసుకుని మీ పిల్లలకి ఏమైనా ప్రైవేట్ ఉద్యోగం ఇప్పిస్తాం, ఇది ఇటువైపు నెట్టివేయబడతా ఉన్నారు. సో వీటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఓటుకు 100% ఓట్లు చేర్పించే కార్యక్రమంతో మనం ముందుకు వెళ్ళాలి. సో కలెక్టర్లు గూగుల్ మీట్లు పెడతా ఉన్నారు. సో వాటితోనే తెలివి తెల్లారినట్టుగానే ఉంది. అవి సక్సెస్ కాలేదనేది తెలుస్తూనే ఉన్నది. ఇంకా గ్రామాల్లో ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 వీటికి సంబంధించి అవసరాలు ఉన్నాయి. రోజు వీటిని ఫిలప్ చేయడానికి సంబంధించి కూడా అవగాహన ఎక్కువ మందికి ఉండట్లేదు, తక్కువ మందికి ఉంటుంది. ఇది ఒకటి సమస్యగా ఉంది. 2002 ఓటర్ లిస్టుకి సంబంధించి నెంబర్ తీసుకురామంటున్నారు. నాకే 2-3 రోజులు పెట్టింది. 2002 అంటే మళ్ళీ నేను ఎక్కడున్నానో చూసుకోవాల్సి వచ్చింది. ఏ ప్రాంతంలో ఉన్నా కిరాయిలలో ఇవన్నీ చెక్ చేసుకొని మళ్ళీ వెళ్ళి ఎల్బీ డెస్క్కి వెళ్ళి ఆయన లేకపోతే మళ్ళీ ఆయన ఎప్పుడు లంచ్ అవర్కి వెళ్ళిన ఆయన ఎప్పుడు 4-5ంటికి వస్తే అప్పుడు తీసుకొచ్చుకొని క్రమ సంఖ్య వేయటం, ఎమ్మెల్యే సెగ్మెంట్ ఏంది, ఇంటి నెంబర్ ఏంది, అదంతా ఆడ ఎన్రోల్మెంట్ చేయటం. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత బూత్ లెవెల్ ఆఫీసర్స్, బిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారో దాన్ని ఫోటో తీసి దాన్ని ఆన్లైన్లో సంబంధించి దానికి సంబంధించి ఆన్లైన్లో సబ్మిట్ చేయటం కన్సర్న్ ఎలక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇది పెద్ద కార్యక్రమంగా ఉన్నది. సో దీంతో పాటు ప్రింటింగ్ దాంట్లో అచ్చు తప్పులు ఉంటుండటం ఇవన్నీ రకరకాల సమస్యలు ఉన్నాయి. దీనితోడు బిఎల్ఓలు అలసత్వం చేయటం. సో ఒక్కొక్కసారి సబ్మిట్ కొట్టినా కూడా ఎర్రర్ రావటం, అక్కడ పెండింగ్ కూడా కొన్ని పడుతున్నట్టు పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులన్నీ మనం చూస్తున్నాం. ఈ విధంగా ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఓటు కోసం ప్రజెంట్ ఉండాల్సిందే. ఏ పత్రాలు ఉండాలనే దాని మీద జిరాక్స్లు పెట్టాల్సిన అవసరం ఉంది. సక్సెస్కి సంబంధించి గ్రామాల్లో, మండలాల్లో, రెవెన్యూ డివిజన్లలో, ఎమ్మెల్యే సెగ్మెంట్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేయాలి. ఆ విధంగా ఓటర్ వెరిఫికేషన్ సర్ని సక్సెస్ చేసే కార్యక్రమంతోనే ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. రెండాలి పెద్దలారా.